కుంభరాశి వారికి ఏప్రిల్ 24 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రంలోపు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు, అలాగే కొన్ని ఊహించినటువంటి సంఘటనలు, శుభవార్తలు ఎన్నో కూడా మీకు రేపటి రోజు జరగబోతున్నాయి. రేపటి రోజు మీకు సాధారణంగా కనిపించినా కూడా ఉదయం నుంచి సాయంత్రంలోపు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి. మీరు ఊహించని విధంగా ఒక శుభవార్త, ఒక అవకాశ ద్వారం మీ ముందుకైతే రాబోతుంది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త కూడా అవసరం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఒక చిన్న హెచ్చరిక మీ జీవితాన్ని పెద్ద సమస్యల నుంచి కూడా కాపాడగలదు. రేపు ఉదయం మీరు లేచిన వెంటనే మీ మనస్సులో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు మెల్లగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఒక మంచి ఆలోచన కూడా వస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం కూడా లభిస్తుంది. మీపై నమ్మకం పెరుగుతుంది. ఈ ఉదయం సమయంలో మీరు చేసే నిర్ణయాలు భవిష్యత్తును బలమైన పునాది అయితే వేస్తాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక మధ్యాహ్నం సమయంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉందండి. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీపై అసూయతో మాట్లాడే అవకాశం ఉంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా మార్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి విషయానికి స్పందించడం అవసరం లేదు. నిశ్శబ్దం మీకు రక్షణగా కూడా మారుతుంది. ఈ రోజు మీకు అత్యంత కీలక సమయం. సాయంత్రంలోపు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో పెద్ద మార్పుకి సంకేతం కూడా కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త రావచ్చు. ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన మంచి సమాచారం కూడా అందుతుంది. ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలో కూడా రావచ్చు. ఈ ఫోన్ కాల్ మీకు ఆనందం తెచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి కూడా ప్రయత్నించవచ్చు. కాబట్టి వినే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకండి. ఈరోజు కొంతమంది వ్యక్తుల వల్ల చిన్న చిన్న చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయండి. మీ వెనకాల మాట్లాడే వ్యక్తులు ఉంటారు. మీ విజయాన్ని చూసి కుళ్ళుకునే వారు కూడా దగ్గరలోనే ఉంటారన్నమాట. ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచనలు మాత్రమే. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శుభాలు మరియు చిన్న పరీక్షల మేళవింపు. ఒకవైపు ఆనందం, మరొక వైపు జాగ్రత్త అనేది చాలా అవసరం. మీరు శాంతంగా తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు మీకు జీవితంలో ఒక కొత్త మార్పు కూడా ప్రారంభమైతే అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు రాశి చక్రంలో, అంటే ఈ యొక్క కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం చాలా సున్నితమైనటువంటి వారండి. చాలా సహజంగా ప్రత్యేకంగా మనస్తత్వం కలిగిన వారు. వీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు అయితే ఉంటాయన్నమాట. ఎవరికైనా సహాయం చేయాలనే మంచి మనస్సు ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకసారి ఎవరో నమ్మకాన్ని దెబ్బతీస్తే తిరిగి దగ్గర కావడం చాలా కష్టం. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు ఎంచుకోవడంలో వీరు చాలా ముందుంటారండి. రేపటి రోజు ఈ మనస్తత్వం మరింత బలంగా కనిపిస్తుందన్నమాట. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయి. ఇది మీకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఇక రేపటి రోజు కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం రంగండి. ఈ రంగు మీకు మానసిక శాంతి, స్పష్టత ఇస్తుంది. ముఖ్యమైన పనుల సమయంలో ఈ రంగును ఉపయోగిస్తే చాలా మంచిది. అదృష్ట సంఖ్య 5. ఈ సంఖ్యకు సంబంధించిన పనులు, టైమింగ్స్ మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక దక్షిణ దిక్కు ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత పనుల కోసం ఈ దిశలో వెళ్ళడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే కనుక రేపటి రోజు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. చిన్న తలనొప్పి లేదా అలసట ఉండే అవకాశం అయితే ఉంది. నిద్ర పూర్తిగా లేకపోతే మరింత ఇబ్బంది కలగవచ్చు. నీరు తక్కువగా తాగడం వల్ల బలహీనత కూడా రావచ్చు. రోజంతా తగినంత నీరు తాగండి. సమయానికి భోజనం చేయండి. చిన్నగా నడక చేస్తే మీకు రిలీఫ్ అయితే ఉంటుంది. ఇక ప్రయాణాల పరంగా రేపటి రోజు సాధారణంగా అనుకూలంగా ఉన్నా కూడా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. చిన్న ఆలస్యాలు జరగవచ్చు. ప్లాన్ చేసిన సమయానికి పనులు పూర్తి కాకపోవచ్చు. ట్రాఫిక్ లేదా చిన్న అడ్డంకులు కూడా ఎదురవుతాయండి. అయితే ఈ ప్రయాణాలు చివరికి మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి. ముందుగా ప్లాన్ చేసుకొని బయలుదేరండి. అవసరమైన డాక్యుమెంట్స్, డబ్బు చెక్ చేసుకోండి. కొత్త వ్యక్తులతో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దండి. వాహనం నడుపుతుంటే వేగాన్ని నియంత్రించండి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ యొక్క రాశివారికి రేపటి రోజు మనస్తత్వం బలంగా, అవకాశాలు అనుకూలంగా, కానీ కొంత జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలి. ఇక రేపటి రోజు సాధారణంగా కాదండి, మీరు ఊహించినట్లు ఒక ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీ చెవులకు కూడా పడబోతుంది. కానీ అదే సమయంలో మీ చుట్టూ తిరుగుతున్న కొంతమంది వ్యక్తుల అసలు స్వరూపం కూడా బయటపడే రోజు ఇది. రేపు రోజు అంటే రేపు సాయంత్రం లోపు లేదా మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో మార్పుకి తీసుకురాబోతుంది. ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్త కావచ్చు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించవచ్చు. ఆర్థికంగా ఒక ఉపశమనం కలిగించే
అవకాశం కూడా అందుతుందన్నమాట. ఈ ఫోన్ కాల్ మీకు ఒక నూతన ఆశ ధైర్యం ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు అనుకున్న నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం లభించే అవకాశం అయితే ఇది. కానీ ప్రతి శుభవార్తతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుందండి. మీరు ఇటీవల పొందిన విజయాలు, ఉద్యోగం రావడం, సొంత ఇల్లు కట్టుకోవడం, కుటుంబంతో ఆనందంగా జీవించడం, ఇవన్నీ చూసి కొంతమంది మీపై అసూయతో ఉన్నారు. మీ ఇంట్లో శాంతి లేకుండా చేయాలని ప్రయత్నించేవారు మీ దగ్గరలోనే ఉన్నారన్నమాట. మీ బంధాలను విడగొట్టాలని చూస్తున్న వారు కూడా దగ్గరలోనే ఉన్నారు. మీ ముందర మంచిగా నటించి వెనకాల కుట్రలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం అండి, ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పేవారైతే కాదు. కొందరు కేవలం చూస్తూ అవకాశాన్ని ఎదురు చూస్తారు కూడాను. ఇలాంటి సమయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. మీ కుటుంబ విషయాలను బయట వారితో పంచుకోవద్దండి. మీ ప్లాన్స్, మీ డబ్బు విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మారనివ్వకండి. ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకుండా ఆలోచించి స్పందించండి. మీరు ప్రశాంతంగా ఉంటే ఎవరు మీకు ఏమీ చేయలేరు. ఇంకా ఒక మంచి విషయం అండి, రేపటి రోజు మీ స్నేహితులతో చాలా సంతోషంగా మీరు గడపబోతున్నారు. టూర్ ప్లాన్స్ వేసే అవకాశం ఉంది. ఊర్లకు వెళ్ళాలని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. చాలా రోజుల తర్వాత నవ్వులు, సరదా మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఈ వేసవి కాలం మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. కొత్త క్షణాలు మీ మనసుకు రిలాక్స్ కూడా ఇస్తాయన్నమాట. ఈ సమయం మీకు ఒక ముఖ్యమైనటువంటి అవగాహన కూడా ఇస్తుంది. జీవితంలో సంతోషం అంటే కేవలం డబ్బు కాదు, మనతో ఉండే మంచి మనుషులే నిజమైన సంపద. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి నుండి దూరంగా ఉండాలో మీరు అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీ భవిష్యత్తును మరింత బలంగా ఉంచుతుంది. కాబట్టి కుంభరాశి వారు రేపటి రోజు ఒకవైపు శుభవార్తలు, మరొక వైపు జాగ్రత్తలు తప్పకుండా అవసరం. ఇక ఫోన్ కాల్ ద్వారా సంతోషం, స్నేహితులతో సంతోషం, కానీ కొంతమంది వ్యక్తులు అసలు స్వభావం బయటపడే రోజు. మీరు జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కూడా అవుతుంది. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి. కొన్ని రంగాల్లో మీరు ముందుకు దూసుకెళ్తున్నారు, మరికొన్ని రంగాలలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఈరోజు మీ ఆలోచన, మీ నిర్ణయమే మీ విజయాన్ని నిర్ణయిస్తుందన్నమాట. ఇక ఉద్యోగం, కెరీర్ పరంగా చూసుకుంటే మీ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక రంగం గురించి చిన్నగా అయినా సరే డబ్బు లాభం, బకాయిలు తిరిగి రావడం జరుగుతుందండి. ఇక స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని అయితే ఇస్తాయి, కానీ ప్లాన్ చేసిన పనులు పూర్తిగా అవుతాయి. ఇక ప్రతికూలంగా ఉండే రంగాలు, చిన్న చిన్న అపార్థాలు, మాటల తేడాలు కుటుంబంలో రావచ్చు. ఓర్పుతో తప్పకుండా ఉండండి. ఇక ప్రేమ సంబంధాలండి, అనవసర అనుమానాలు సమస్యలకు దారితీస్తాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక మానసిక స్థితి గురించి చూసుకుంటే ఒక్కసారి ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. చిన్న విషయాలను పెద్దగా తీసుకోవద్దు. ఇక శత్రువులు అంటే మీ మీద కుళ్ళు పెట్టుకునేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. వారి మాటలను మీరు పట్టించుకోవద్దండి. ఇక రేపు చేయాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాల గురించి చక్కగా తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే శివుడిని స్మరించుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఇంటి ముందు లేదా పూజ గదిలో దీపం వెలిగించండి. తులసి మొక్కకు తప్పకుండా నీరు పోయండి. ఈ పరిహారాలు అలాగే ఒక పేదవారికి అన్నదానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. కాకులకు ఆహారం పెట్టండి. ఒక చిన్న సహాయం చేసిన మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఈరోజు మీరు ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, మన జీవితంలో మనం ఎంత ఎదిగినా తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దు. వారి ఆశీర్వాదం లేకుండా నిజమైన సంతోషం రాదు. అలాగే మన ఇంటి కులదేవతను ఎప్పటికీ విస్మరించకూడదండి. కులదేవత ఆశీర్వాదం ఉంటేనే మన ఇంట్లో శాంతి, సంపద నిలుస్తాయన్నమాట. ఈరోజు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మీరు అజ్ఞాతంగా ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి రాశివారికి రేపటి రోజు అనుకూలం మరియు ప్రతికూలం కలిసిన రోజు. మంచి అవకాశాలను ఉపయోగించుకోండి. సమస్యలను ఓర్పుతో ఎదుర్కోండి. పూజలు, పరిహారాలు చేయడం ద్వారా దోషాలను తగ్గించుకోండి. మీరు తెలివిగా ముందుకు వెళ్తే ఈరోజు మీకు విజయాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తుంది. ఇంకా రేపటి రోజు అంతా కూడా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు, కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు రేపటి రోజు ఏదైనా గొడవ జరుగుతున్నా, గొడవ మొదలవుతుందని మీ మనసు కనిపించడం కూడా మనం పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. అనవసరంగా గొడవకు దిగి మనము చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంతవరకు విన్నందుకు చాలా ధన్యవాదాలండి. కుంభరాశి వారికి రేపటి రోజున శుభాలు, అవకాశాలు, చిన్న జాగ్రత్తలు తప్పకుండా వస్తున్నాయి. మీరు ఓర్పుతో తెలివిగా ముందుకు సాగితే ఎవరి కుతంత్రాలు మీకు ప్రభావితం చూపలేవు. మీ శ్రమ, మీ నమ్మకం తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. కులదేవతను తప్పకుండా స్మరించుకోండి. మీ మనసుకు శాంతంగా ఉంచుకోండి. అప్పుడు శుభం మీ వైపు తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది.
చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమ శివాయ అని మీ మనస్సులో ప్రతిరోజు జపించుకుంటూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.